టీపీసీసీ కార్యవర్గం జిల్లా కమిటీల భర్తీ త్వరలోనే జరగనుందా? పార్టీ పదవుల్లో ఎవరికి పెద్దపీట వేయబోతున్నారు? టీపీసీసీ అభినందన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో 10 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ లో ఆయనకు అభినందన సభ జరిగింది. పీసీసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నిజామాబాద్ వెళ్లారు మహేష్ కుమార్ గౌడ్. పట్టణంలో ఆయనకు ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ శ్రేణులు. ఆ తర్వాత జరిగిన అభినందన సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్రావుతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా పాల్గొన్నారు. మహేష్ గౌడ్ ను సన్మానాలతో ముంచెత్తారు. కేసీఆర్ చేసి వెళ్లిన అప్పులకు ప్రతి నెల 11,000 కోట్లు మిత్తిలు కట్టడానికే సరిపోతుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ పై మాట్లాడే అధికారం కేటీఆర్ కు లేదన్నారు పీసీసీ చీఫ్. 39 సీట్లతో ప్రతిపక్ష హోదా ఇస్తే ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు హోదా ఎందుకని ప్రశ్నించారు. ప్రతి దానిపై హరీష్, కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి మీకు పొంతనేమిటి? త్యాగాల కుటుంబం అది, దోపిడిని దోసుకున్నటువంటి కుటుంబం మీది. రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ జరగాల్సిన అవసరం ఉందన్నారు పీసీసీ చీఫ్. బీసీ కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. పీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో 60% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్.